ప్రస్తుతం మనం నందిపేట మండల్ పాత కుస్తాపూర్ విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే లొకేషన్ చాలా బాగా అనిపిస్తుంది మనకు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక టెంపుల్ అనిపిస్తుంది. అది లోపల కూడా ఉంది. ప్రస్తుతం దానికి వాటర్ ఉండడం వల్ల అక్కడికి లోపలికి వెళ్ళారు. దూరంగా చూసుకున్నట్టే మనకు ఇంకోటి రామలింగేశ్వరం టెంపుల్ అనిపిస్తుంది. అక్కడికి భక్తులు చాలా తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. ప్రస్తుతం మనం భక్తుల్ని చూస్తున్నాం. అక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు అంటే చాలా పబ్లిక్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం అక్కడికి వెళ్ళి మనం కొంతమందిని అడుగుదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నిజామాబాద్. మీ పేరేంటండి? చరణ్ గారు, మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఇక్కడికి ఎలా రావడం జరిగింది? మీకు అసలు ఎలా తెలియడం జరిగింది? పేపర్లో ఇవ్వడం జరిగింది. మ్యాటర్ అది ఎట్లా ఉంటుందని చూద్దామని. అవునా, మీకు అసలు ఎవరు చెప్పడం జరిగింది? ఏ పేపర్లో చూశారు మీరు? ఈనాడు పేపర్. ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయా? సరే, మీరు అంటే మీకు ఈ టెంపుల్ ఎప్పటి నుంచి చేయడం అంటే మీకు అంటే అప్పట్లో ఇక్కడ విలేజ్ ఉండేనంట. ఓకే, అప్పుడు వాటర్ వల్ల మునిగిపోయినాయి టెంపుల్స్ కూడా. అదే విధంగా మునిగిపోయింది. అవునా? ఇక్కడ ఉన్న జనంని వేరే విలేజ్లకి పంపించేసారు. ఓకే, పంపించి అలా విలేజ్ అది గుడికి మునిగిపోవడం వల్ల అప్పుడు మొత్తం వాటర్ ఉండేది అంతా. ఓకే. ఇప్పుడు ఇది 3వ సంవత్సరం ఇది తేలడం కానీ అందరం చూడడానికి ఓకే. మరి మరికొంతమంది కూడా మనం అడిగి తెలుసుకుందాము. అలాగే మనకు చాలా పబ్లిక్ కూడా కనిపిస్తున్నది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగా అనిపిస్తుంది. మరి మనం ఇంకొక అతన్ని అడగదాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నిజామాబాద్ నుంచి. ఎలా అనిపిస్తుంది సార్ మీకు ఇక్కడ లొకేషన్ కానీ, ఇక్కడ టెంపుల్ కానీ, ఇక్కడ అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? మాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నది. ఓకే. మేము ఈరోజు మా ఫ్రెండ్స్ అందరితో వచ్చాము. ఓకే. మా ఫ్రెండ్స్ తోటి వచ్చి మంచి చాలా సంతోషం. ఇంతకుముందు అక్కడ చాలా పెద్ద గుడి ఉండేనంట. వాటర్ తోటి మునిగిపోయింది. ఓకే. మునిగిపోవడం వల్ల లోపలికి వెళ్ళి వస్తలేదు మాకు. అసలు మీకు సమాచారం ఎలా అందింది? అసలు మీరు ఎట్లా తెలుసుకున్నారు? పేపర్ చూసినామండి, సాక్షి పేపర్. అవునా, సాక్షి పేపర్ చూసిందా? సాక్షి పేపర్ చూసి ఇక్కడికి వచ్చాము. ఓకే సార్, ఇప్పుడు మరి మనకు తెలిసిన సమాచారం అయితే దీన్ని ఈ యొక్క లింగంని మనకు రాముడే పెట్టడం జరిగిందని చెప్పేసి మనకు పెద్దలు చెప్తుంటారు. అది నిజమేనా కాదా? మీ యొక్క అప్పట్లో మా తాతలు కూడా చెప్పారు. ఓకే. మా తాతలు కూడా చెప్పారు అప్పట్లో. మా తాతలు బీతలు చెప్పిట్లా ఇక్కడికి వచ్చినాము. ఓకే. మంచిగా ఇంకా లోపల రెండంతల లోతు లోపల కూడా. ఓకే సార్, మీకు బస్ సౌకర్యం ఇంకేమైనా కల్పించారా, లేదంటే మీరు బైక్ పైన వచ్చారా? ఎలా వచ్చారు? ఆటోలో, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆటోలో వచ్చాము. ఓకే సార్, అంటే ఆటో మీరు ఒక వెహికల్ అరేంజ్ చేసుకుని రావడం జరిగింది. ఓకే సార్, ఎంతమంది రావడం జరిగింది మీరు? మేము ఒక 10 members దాకా వచ్చినాము. ఓకే. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే మీరేమైనా టిఫిన్ లాగా ఏమైనా తెచ్చుకున్నారా? టిఫిన్ లాగా తెచ్చుకున్నాము. ఇంకా ఏం సౌకర్యాలు ఇంకా ఏం లేవు. మొన్ననే బయటపడిందని తెలిసింది. ఇంకా ఈ సౌకర్యాలు చేస్తారు. ఓకే. ఇక్కడ చాలా మనకు ఆనందంగా కనిపిస్తుంది. అక్కడ లొకేషన్స్ కానీ, అక్కడ పబ్లిక్ కానీ చాలా తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. అక్కడ చూసుకోవచ్చు అందరు ఎలా ఆనందంగా గడుపుతున్నారు. ఇక్కడ వాటర్ కూడా చూసుకోవచ్చు ఎంత ఆహ్లాదంగా కనిపిస్తుందో. మనకు అక్కడ టెంపుల్ కూడా కనిపిస్తుంది. మరి అలాగే ఇంకొంతమంది కూడా అడుగుదాము. సార్, ఎక్కడి నుంచి అక్కడ వచ్చారు సార్ మీరు? ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నిజామాబాద్ నుంచి చెప్పు. మాణిక్బండ్ నుంచి వచ్చారా సార్ మీరు? అంటే మీరు ఎలా వచ్చారు? మా ఫ్రెండ్స్ వెళ్ళారు. మీ ఫ్రెండ్స్ అంటే మీకు సమాచారం ఎట్లా వచ్చింది? మా ఫ్రెండ్స్ వెళ్ళి చెప్పారు ఇట్లా బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు. అవునా? అంటే మీ ఫ్రెండ్స్ అంతకు ముందు రావడం జరిగిందా? అంటే అప్పటికిప్పటికే మన సౌకర్యాలు ఎక్కువైనా, లేదంటే ఇంకా అలానే ఉందా? సౌకర్యాలు చాలా బాగా అయినాయి. అంతకుముందు వెళ్ళినప్పుడు ఇవేం లేకుండే. మొత్తం గుడి మొత్తం మునిగిపోయి ఉండే. ఇప్పుడు మొత్తం తీశారు, బయటకు తీశారు. ఓకే సార్, మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఓకే సార్. ఓకే, మరి మీరు ఇప్పుడు ఏమైనా అరేంజ్ బస్సు బీస్ ఏమైనా సౌకర్యాలు కనిపించారా? ఆటోకి ఫ్రెండ్స్తో వచ్చారు సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మనకి ఇక్కడ చూసుకుంటున్నాం. మరి మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఓకే, మన సంతోష్తో గోపిచాను. గుడి మంచిది.